ప్రొడ్యూసర్ క్యాషియర్ గా మారిపోయాడు. కానీ ఇద్దరు లేడీ ప్రొడ్యూసర్స్ ప్రియాంక దత్, స్వప్న దత్ మాత్రం అన్ని తామై సినిమాను నడిపిస్తారు. మ్యాజిక్ ని కాకుండా కథను మాత్రమే నమ్ముకుని హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ ఏదైనా ఇంప్రెస్ చేసే సినిమాలు తీయడం వీళ్ళకి అలవాటైపోయింది. తెలుగు సినిమాను నిర్మాత సినిమాగా మార్చేశారు. ఛాంపియన్ తో మరొకసారి తామేమిటో ప్రూవ్ చేసుకుని మరుపురాని సినిమాను అందించారు. రొటీన్ స్టోరీ, 4 ఫైట్స్, 6 సాంగ్లు అనే కాన్సెప్ట్ లో చాలా మంది నిర్మాతలు ఉన్నారు. కమర్షియల్ యాంగిల్ లోనే అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అశ్విని దత్ డాటర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్ మాత్రం డిఫరెంట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ వరుస హిట్స్ కొడుతున్నారు. స్వప్న సినిమా బ్యానర్ నుంచి క్రిస్మస్ కు వచ్చిన ఛాంపియన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ రజాకార్ కథతో చాలా సినిమాలు వచ్చినా ఫుట్బాల్ ఛాంపియన్ కథను రజాకార్ మూమెంట్ కు జోడించిన కథతో ఛాంపియన్ రూపొందింది. ప్రదీప్ అద్వైతం చెప్పిన కథను మరో నిర్మాత అయితే పక్కన పెట్టేశారు. ఒక సినిమా అనుభవం ఉన్న రోషన్ తో అంటే ఆలోచిస్తారు. కానీ స్వప్న, ప్రియాంక విజన్ ఎవరికీ అందదు. కథపై ఉన్న నమ్మకం, హీరోను ఛాంపియన్ గా స్క్రీన్ పై ముందే ఊహించుకున్నారు స్వప్న, ప్రియాంక టీం. పెళ్లి సందడి తర్వాత రోషన్ 4 ఏళ్లు మరో సినిమా చేయలేదు. ఛాంపియన్ ఆలస్యం అవుతుందని, ఈలోగా మరో మూవీ చేసుకుని రమ్మని నిర్మాతలు హీరోకి చెప్పినా కథపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఛాంపియన్ తో ఉండిపోయాడు. పెళ్లి సందడిలో లవర్ బాయ్ గా కనిపించిన రోషన్ కు ఛాంపియన్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చింది. ప్రియాంక, స్వప్న ఇన్వాల్వ్మెంట్ మామూలుగా ఉండదు. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటారు. కథలో, మ్యూజిక్ లో, ఫైట్స్ లో, డాన్స్ లో, ఒక్కటేంటి అన్నింటిలో వీళ్ళ మార్క్ కనిపిస్తుంది. లేదంటే కల్కి, మహానటి, సీతారామం వంటి క్లాసిక్స్ వచ్చేవి కావు. తెలుగు సినిమా చరిత్రలో అశ్విని దత్తి ఒక పేజ్ అయితే స్వప్న దత్, ప్రియాంక దత్ తక్కువ టైంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎన్నో సిల్వర్ జూబ్లీ మూవీస్ ఇచ్చిన అశ్విని దత్ నిర్మాణ బాధ్యతలను కూతుళ్లు స్వప్న, ప్రియాంకకు అప్పచెప్పారు. స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా వెనకుండి అన్ని నడిపించేది ఈ దత్ సిస్టర్సే. చిన్న సినిమా తీసినా, పెద్ద సినిమా తీసినా వీళ్ళ కష్టం మనకి కనిపిస్తుంది. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలకు మంచి రోజులు తీసుకొచ్చారనిపిస్తుంది. ప్రొడ్యూసర్ అంటే క్యాషియర్ కాదు, కంటెంట్ నుంచి కథనం వరకు అన్ని దగ్గర నుంచి చూసుకుని నడిపించేవాడే నిర్మాత అని ప్రూవ్ చేశారు. స్వప్న, ప్రియాంక వైజయంతి మూవీస్ బ్యానర్ పేరు మరింత పెంచే సినిమాలు నిర్మిస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం లైన్ చిన్నదే అయినా నడిపించే విధానం బాగుంటుంది. తెలుగు బయోపిక్స్ లో ఎవర్ గ్రీన్ గా మహానటి నిలిచింది. సీతారామంతో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మైథలాజికల్ థ్రిల్లర్ కల్కి వరల్డ్ వైడ్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. హీరో హైలైట్ గా నిలిస్తే సింగిల్ మ్యాన్ షో అంటారు. డైరెక్టర్స్ క్రియేటివిటీ ఎక్కువగా ఉంటే డైరెక్టర్స్ మూవీ అంటారు. కానీ ఛాంపియన్ మాత్రం నిర్మాత సినిమా. ఈ చిన్న సినిమాపై 40 కోట్లు ఖర్చు పెట్టడంతో నిర్మాతల సాహసం, ధైర్యం కనిపిస్తుంది. కొత్త కథల గురించి మాట్లాడాల్సి వస్తే మలయాళ సినిమాలను గుర్తు చేసుకుంటారు. తెలుగులో కొత్త ధనానికి వైజయంతి మూవీస్, స్వప్న సినిమా కేర్ ఆఫ్ గా మారింది. ఈ బ్యానర్స్ నుంచి సినిమా వస్తుందంటే డిఫరెంట్ గా ఉంటుందని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. మహానటి, సీతారామం, కల్కి, లేటెస్ట్ గా ఛాంపియన్ కథనే నమ్ముకుని అన్ని క్రాఫ్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి కమర్షియల్ హిట్స్ కొట్టడం ఈ సిస్టర్స్ కే సాధ్యమైంది. నిర్మాత పేరుకు పోయిన గౌరవాన్ని మళ్లీ తీసుకొస్తున్నారు. హీరో ఎవరైనా క్యారెక్టరైజేషన్ ఎలా ఉన్నా సందీప్ వంగా హీరో లుక్ మాత్రం మారదా? స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. రాజాసాబ్ వింటేజ్ లుక్ లోంచి బయటకొచ్చి సందీప్ హీరోలా ఎలా మారిపోయాడు చూద్దామా? సందీప్ లాస్ట్ మూవీ యానిమల్ 900 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో ప్రభాస్, సందీప్ కాంబినేషన్ స్పిరిట్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఫస్ట్ లుక్ ఉంది. న్యూ ఇయర్ లో స్పిరిట్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు సందీప్. ఒంటి నిండా గాయాలు, కమిరిపోయిన స్కిన్, బ్యాండేజ్లు, చేతిలో మందు గ్లాస్, సిగరెట్ వెలిగిస్తున్న హీరోయిన్ తృప్తి డిమ్రై, ఇలా మాస్ అండ్ క్లాస్ ని ఇంప్రెస్ చేశాడు దర్శకుడు. అయితే ప్రభాస్ లుక్ అర్జున్ రెడ్డి యానిమల్ ను కూడా గుర్తు చేసింది. సందీప్ వంగా హీరో గడ్డంతో ఊరమాస్ గా కనిపించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో క్లీన్ షేవ్ తో హ్యాండ్సమ్ గా చూపిస్తాడు. అర్జున్ రెడ్డి యానిమల్ లో విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ యంగ్ లుక్ అదిరిపోయింది. స్పిరిట్ లో కూడా ప్రభాస్ ను కూడా అలాగే చూపిస్తాడేమో మరి. స్పిరిట్ మొదలు కావడానికి ముందు సౌండ్ స్టోరీ పేరుతో ఆడియో టీజర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ ఐపీఎస్ టాపర్ గా చూపించాడు. పోలీస్ అయినా ఖైదీగా జైలుకు వెళ్లినట్లు చూపించాడు. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 9 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నయనతారతో ప్రమోషన్ చేయించడం ఎవరి వల్ల కాదు. ఎన్ని కోట్లు ఎక్కువ ఇస్తామన్నా ఆమెకు నచ్చని పదం ప్రమోషన్. అలాంటి నయనతారను అనిల్ రావిపూడి మార్చేశాడు. ప్రమోషన్ చేయడంలో పండిపోయిన అనిల్ ప్రమోషన్ చేస్తానంటూ నయనతారే తన వెంట పడేలా చేసుకున్నాడు. నమ్మడం లేదు కదా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. సీనియర్ హీరోయిన్స్ అందరూ అనిల్ రావిపూడి మాయలో పడిపోతున్నారు. కెమెరాకు దూరమైన విజయశాంతితో సరిలేరు నీకెవరు తీశాడు.
మనశంకర వరప్రసాద్లో నయనతార హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని చెప్పడానికి వీడియో రిలీజ్ చేశాడు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే నాయనతో ఇలా వీడియో చేయించడం అనిల్గే చెల్లిందే. నయనతార నటిస్తోందని చెప్పడానికి ఒక చక్కని కథను అల్లుకుని వీడియోతో ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు. హలో మాస్టారు, కెమెరా కొద్దిగా రైట్ కి టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ నయన సంక్రాంతికి రఫ్ అడిద్దామంటూ అనిల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. లేటెస్ట్ ప్రమోషన్ లో కూడా ఇవే డైలాగ్స్ కంటిన్యూ చేశాడు. నయనే ప్రమోషన్ చేస్తానని అడగడంతో గుండె ఆగినంత పనైందన్నట్టుగా ఫనీగా చూపించాడు అనిల్. ప్రమోషన్స్ కి ఆమడ దూరంగా ఉండే నయనతారను అనిల్ మార్చేశాడు. ఈ అమ్మడి జోరు చూస్తుంటే మనశంకర్ వరప్రసాద్ గారు ప్రమోషన్స్ ని తనపైనే వేసుకుని ఈవెంట్స్ కు ఇంటర్వ్యూస్ కి వచ్చేటట్టే కనిపిస్తోంది. సినిమా 12న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా నుంచి 3 పాటలు వచ్చినా ఇంతవరకు టీజర్ కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న సస్పెన్స్ కి తెరపడింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. ఆ డీటెయిల్స్ మీకోసం. ఏపీ ఎన్నికల ముందు ఏడాది పాటు సెట్స్ పైకి వెళ్లని పవన్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కూడా 6 నెలలు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ను జెట్ స్పీడ్ లో పూర్తి చేశాడు. ఈ 3 సినిమాలతో పాటే కమిట్ అయిన సురేంద్రరెడ్డి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది. బయటకు ఈ 3 సినిమాలే కనిపించని ఆ 4వ మూవీకి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 కాకుండా పవన్ 4వ సినిమా చేయాల్సి ఉంది. పవన్ సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో నిర్మాత రామ్ తల్లూరి సినిమా ప్రకటించి 5 ఏళ్లవుతుంది. సురేంద్రరెడ్డి అఖిల్ తో ఏజెంట్ మూవీ తీయడానికి ముందే పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ ఉండదన్న ప్రచారం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ కలయికలో సినిమాను మరోసారి ప్రకటించి గాసిప్స్ కు తెరదించారు. సురేంద్రరెడ్డి చిరంజీవితో తీసిన సైరా టీజర్ కు పవన్ వాయిస్ ఇచ్చాడు. ఏజెంట్ రిలీజ్ అయ్యి 2 ఏళ్లు దాటినా సురేంద్రరెడ్డి మరో మూవీ చేయలేదు. పవన్ తో సినిమాను అందరూ మర్చిపోయారు. ఎంతో మంది హీరోలకు కథలు చెప్పినా ఏదీ వర్కౌట్ కాలేదు. చివరికి పవన్ నుంచే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సురేంద్రరెడ్డి ఆస్థాన రచయిత వక్కంతం వంశీ కథ అందించాడు. అనౌన్స్మెంట్ స్టిల్లో పవన్ సురేంద్రరెడ్డితో పాటు వక్కంతం కనిపించాడు. 2024 ఎలక్షన్స్ ముందు ఏడాది పాటు షూటింగ్ కు పవన్ దూరంగా ఉన్నాడు. 2029 మేలో ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన 2028 సమ్మర్ వరకు పవన్ నటించనున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ కు రిలీజ్ అయితే సురేంద్రరెడ్డి మూవీని దసరాకు లేదంటే డిసెంబర్లో రిలీజ్ చేస్తారని తెలిసింది. పవన్ సురేంద్రరెడ్డి మూవీనే కాకుండా మరో 1-2 సినిమాలు చేసే అవకాశం ఉంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా పవన్ మాత్రం గురూజీ మాటే వింటున్నాడు. మాటల మాంత్రికుడే పవన్ కెరీర్ ను సెట్ చేస్తున్నాడు. ఆయన సూచనల ప్రకారమే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి రీమేక్ మూవీస్ లో నటించాడు పవన్. ఓజీ సినిమా సెట్ చేసింది కూడా పవనే. సురేంద్రరెడ్డి మూవీ తర్వాత పవన్ క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తాడా లేదంటే గురూజీ పవన్ కోసం ఏ డైరెక్టర్ ని సెట్ చేస్తాడో చూడాలి. మరి రీల్స్ వ్యూస్ విషయంలో రామ్ చరణ్ చిరంజీవిని మించిపోయాడు. మీసాల పిల్లకు 100 మిలియన్ వ్యూస్ రావడానికి 2.5 నెలలు పడితే చిక్రీ సాంగ్ 40 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. తండ్రి కొడుకుల మధ్య యూట్యూబ్ వ్యూస్ వార్ నడుస్తోంది. సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ సింగిల్ హిట్ అయితే చాలు. సినిమాకొచ్చే హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే అందరూ ఆల్బంలో హిట్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన మొదటి పాట గోదారి గట్టు మీద రామచిలకవే సినిమా రేంజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. చిరంజీవి అనిల్ కాంబినేషన్ మూవీ మన శంకర వరప్రసాద్ గారి నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందంటే అందరూ గోదారి గట్టు మీద రామచిలకవేతో పోల్చారు. మన శంకర వరప్రసాద్ గారి నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లపై మొదట్లో ట్రోలింగ్ నడిచినా మెగాస్టార్ క్లాసిక్ స్టెప్స్, కథ ఎలా ఉంటుందో చెప్పిన లిరిక్స్ అన్నీ కలిసి పాటను హిట్ చేశాయి. 2.5 నెలల్లో 100 మిలియన్ వ్యూస్ దాటడంతో పాటు 500,000 లైక్స్ వచ్చాయి. యూట్యూబ్ వ్యూస్ లో చికిరి సాంగ్ మీసాల పిల్లను దాటిపోయింది. 40 రోజుల్లో 100 మిలియన్స్ రావడంతో పాటు మిలియన్ లైక్స్ వచ్చాయి. చూస్తుంటే రిలీజ్ కు ముందే 200 మిలియన్ మార్క్ దాటేట్టే కనిపిస్తుంది. సినిమా మార్చి 27న రిలీజ్ అవుతుంది. మాస్ మూవీసే బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తాయన్నట్టు మాస్ సాంగ్ చికిరి వ్యూస్, రీల్స్ రికార్డులను తిరగరాసింది. చికిరిలో రామ్ చరణ్ ఎనర్జీ డ్యాన్స్ ను అందుకోవడం కష్టమే అయినా క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా ప్రాక్టీస్ చేసి మరీ రీల్స్ చేశారు. మరికొందరైతే సెలబ్రిటీస్ ను ఏఐలోకి తీసుకొచ్చి సరదాగా డాన్స్ చేయించారు.